తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరుపై అధికార పక్షం తీవ్ర అభ్యంతరం చెప్పింది. కోమటిరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి హరీష్ రావు. ఫేజ్ రియంబర్స్మెంట్ పై చర్చను ప్రారంభించారు కోమటిరెడ్డి. ఈ సందర్భంలోనే మాట్లాడడం ఆపాలని సూచిస్తూ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి బెల్ కొట్టారు. దీనిపై తీవ్ర అభ్యంతరం చెప్పారు కోమటిరెడ్డి. బెల్ కొట్టొద్దన్నారు. దీన్ని తప్పుబట్టారు డిప్యూటీ స్పీకర్. స్పీకర్ స్థానాన్ని బ్లాక్మెయిల్ చేయొద్దని సూచించారామె. దీనిపై స్పందించిన కోమటిరెడ్డి బాధపడి ఉంటే క్షమించాలని డిప్యూటీ స్పీకర్ను కోరడంతో గొడవ సద్దుమణిగింది. 2014 ఫిబ్రవరి వరకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 1100 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ సంవత్సరంతో కలుపుకొని 4400 కోట్ల బకాయిలు మనం చెల్లించాల్సి ఉంది. ఎందుకు ముఖ్యమంత్రి గారు ఈ విధంగా విద్యార్థుల మీద కక్ష కట్టినో మాకు అర్థమైంది అధ్యక్ష. అంటే చదువుకుంటే తెలంగాణ బాగుపడతానా, చదువుకోవద్దనా? అలాంటి వెలుగొడితే ఇప్పుడే కూర్చుంటా అధ్యక్ష. మీ ఇష్టం. 10 నిమిషాలు అయింది. గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు బెల్లుగొడితే కూర్చుంటానడం సమంజసం కాదు. రామ్మోహన్ రెడ్డి గారు, గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి, మీరు ఇష్టం ఉన్నట్టు రోజు హౌస్ పెట్టుకొని అంటే కాదండి. బెల్లు కొడితే కూర్చుంటా అనేది చైర్ను బెదిరించినట్టుగా ఉంది. అది సమంజసం కాదు. చైర్ను క్వశ్చన్ చేయొద్దండి. రామ్మోహన్ రెడ్డి గారు, గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడండి. మీ పార్టీ తరఫున మీరు ఇద్దరు మాట్లాడతామన్నారు. స్పీకర్ గారు మైక్ ఇచ్చినారు. మీ పార్టీ కేటాయించే సమయంలో ఇద్దరు మాట్లాడతారు. నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్న ఒక మహిళా ఉపసభాపతి గారి పైన సభ్యుడు ఆ రకంగా పేపర్లు చింపి వారి మీద విసిరివేయడాన్ని సభ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. బేషరతుగా వెంకటరెడ్డి గారు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష, లేకపోతే చర్య తీసుకోవాల్సి ఉంటుంది. నేను స్పీకర్ గారిని, స్పీకర్ మేడం గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇది సభా సాంప్రదాయాలకు విరుద్ధం. ఇది మీరు ఎంతసేపు అయినా మాట్లాడండి. మీరు టైం ఇచ్చినారు, మీకు ఇచ్చిన టైంలో మీరు మాట్లాడండి. మీరు మీ పార్టీ బెల్లు డెఫినెట్గా కొడతారండి. మీకు ఇచ్చిన టైం ప్రకారంగా కొడతారు. మీరు మీ పార్టీకి కేటాయించిన సమయంలో మీరు ఒక్కరే మాట్లాడతారంటే మీరు డిసైడ్ చేసుకొని రామ్మోహన్ రెడ్డి గారి సమయాన్ని కూడా మీరే తీసుకొని మాట్లాడండి. మాకేం అభ్యంతరం లేదు. అది మీ పార్టీలో మీకేం గొడవలు లేవు, మీ అంతర్గత వ్యవహారం, మాకు అవసరం లేదు. కానీ ఉపసభాపతి గారి పైన మీరు ఆ రకంగా పేపర్లు దోయడం మాత్రం తప్పు. బేషరతుగా మహిళల పట్ల మీకు గౌరవం ఉంటే వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. బెల్లెందుకు కొట్టిండ్రు అంటే మాట్లాడే సమయం కేటాయించినప్పుడు తప్పకుండా వీ హ్యావ్ ఏ రైట్. బెల్లు కొట్టడం అనేది మీరు ముగించండి అని చెప్పడం కోసం. మీరు చైర్ను క్వశ్చన్ చేయొద్దండి. చైర్ను క్వశ్చన్ చేయొద్దు. మీరు 10 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇచ్చినాము. దాంట్లో బెల్లు కొట్టడం అనేది స్పీకర్ గారు డెఫినెట్గా, స్పీకర్ చైర్ డెఫినెట్గా బెల్లు కొట్టి ముగించండి అని చెప్పడానికి అదొక అవకాశం. మీరు చెప్తారా? మీరు కొట్టమన్నప్పుడు బెల్లు కొట్టాలా? మాట్లాడకపోతే ఇంకో పార్టీకి అవకాశం ఇవ్వండి మేడం. వారు వెంటనే క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రజలు గమనిస్తా ఉన్నారు వారి బిహేవియర్, వారు ఏ రకంగా వ్యవహరించారు. ఒక ఉపసభాపతి గారి పట్ల సభలో ఒక సభ్యుడు, సీనియర్ సభ్యుడు వ్యవహరించే తీరు ఇది కాదు అధ్యక్ష. వారు వెంటనే క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారా, మరి ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారు చెప్తారా చెప్పాలి. మీరు చెప్పకపోతే మేడం వారి విజ్ఞతకే వదిలేస్తే మీరు వేరే పార్టీకి అవకాశం ఇచ్చి మరి మాట్లాడియండి అధ్యక్ష. మరి రామ్మోహన్ రెడ్డి గారిని 3 సార్లు పిలిచినారు. వారు లేచి మాట్లాడకపోతే ఇంకో పార్టీకి ఇస్తారు. రామ్మోహన్ రెడ్డి గారిని వారు 3 times 4 times పిలిచిండ్రు. అయినా కూడా మీరు స్పందించకపోతే ఏం చేస్తారు? ఇప్పుడు మీ పార్టీ తరఫున మీరు లెటర్ పంపిన ఇద్దరు మాట్లాడతారని, మరి మేడం గారు వారికి ఉన్న సమయంలో ఇద్దరికి వారు అవకాశం ఇస్తారు. అది మీ పార్టీ. నీ ఒక్కరినే మాట్లాడాలి, మీరే మాట్లాడాలనుకుంటే మీ పార్టీలో మీరు డిసైడ్ చేసుకోండి. మీరు సరే సమయం అప్పుడప్పుడు కొంచెం ఎక్కువైనా తక్కువైనా మీరు అడ్జస్ట్ చేయండి. టోటల్గా ఇది ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఒకవేళ ఇంకా మా మిగిలిన సభ్యుడికి ఇంకా కట్ చేసి సమయం తక్కువ ఇవ్వండి. ఆయనకి ఇంకో 5 నిమిషాలు ఇచ్చి పూర్తి చేయించండి. జానారెడ్డి గారు, నేను బెల్లు కొట్టాను అంటే ముగించండి అని చెప్పడం కోసం మీరు బెల్లు కొట్టొద్దు, బెల్లు కొడితే నేను మాట్లాడను అంటున్నారు. డెఫినెట్గా బెల్లు కొట్టడం అనేది ముగించండి అని చెప్పడం కోసం ఒక చిన్న కాషన్. అది చైర్ బెల్లు కొట్టడంలో అభ్యంతరం లేదు, మామూలుగా కాషన్ చేసినట్టు, కానీ కూర్చోమన్నట్టు కాదు. కానీ గౌరవ సభ్యుడు ఏం భావించినాడంటే వెంటనే కూర్చోమంటున్నాడేమోనని భావించినాడు. అందుకని చైర్ కాస్త గైడ్ చేయండి అని. జానారెడ్డి గారు, ఐ వోంట్ గివ్ హిమ్ సార్. జానారెడ్డి గారు ఏమన్నారంటే మీరు బెల్లు కొడితే నేను కూర్చుంటాను, నేను మాట్లాడనన్నారు. నేను బెల్లు కొడతాను, వాళ్ళు మాట్లాడరు. రామ్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడారు. మా గౌరవ మంత్రి హరీష్ రావు గారు ఒక మహిళా ఉపసభాపతిని వారు అగౌరవపడతారని, మీరు ఉపసభాపతి అగౌరవపడతలేదు.
అయినా మీరు బాధపడి ఉంటే క్షమించాలని కోరుతున్నాను. ప్లీజ్ మాట్లాడండి. లేదు అలాగే ముఖ్యమంత్రి గారికి ఏంటంటే త్వరలోనే మంత్రి గారు విస్తరణ చేసి ఒక మహిళని ఇద్దరిని తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను.